ఇవాళ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పైన హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహి అంటూ విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించాలని చూస్తే దాన్ని ఇండి కూటమి అడ్డుకుందని మండిపడ్డారు. ఇండి కూటమి మహిళలకే పదవులు దక్కాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మరోవైపు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోని రాహుల్ గాంధీ కుర్చీపై కన్నేశాడంటూ విమర్శించారు. తొందరపై రాహుల్ గాంధీ సీట్లో కూర్చోవాలి. ఆయన రాహుల్ గాంధీ కంటే తెలివివంతుడు నేనే. రాహుల్ గాంధీకి ఏం తెలియదు, మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ లో కూడా తెలుసు. కాబట్టి నేనే తెలివివంతుడు అని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారు తొందర అవకాశం దొరికితే టీడీపీ దగ్గర వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎట్లా జరిగాల ముఖ్యమంత్రి పదవిని పొందిండో తొందరపై ఈ ముఖ్యమంత్రి ఉంటుందో ఉండదో డౌటే. కాబట్టి తొందరపై రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోమని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన తప్పన ఛాన్స్ దొరకపోవడానికి సిద్ధం ఉండరు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇటువంటి దుర్మార్గ పాలనతో ఇలా మహిళను ఇలా అనగదొక్కి మహిళల ఆశల మీద అలా అడియాసలు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహిగా మారి దాంతోపాటు కొత్త యువకులు కాంగ్రెస్ పార్టీలో యువకులు కూడా రేవంత్ రెడ్డి ఆలోచన వ్యతిరేకిస్తున్నారు. అరే మేము ఎమ్మెల్యే అయ్యాలనుకుంటున్నాం, ఎంపీ అయ్యామనుకుంటే ఈ రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు ఆలోచన వల్ల ఎంపీలు కాకుండా చేసిండు, ఎంపీలను కాకుండా చేసిండు, మమ్మల్ని మా బతుకులు మొత్తం నాశనం చేసిండు, ఉన్న కాడికి పోటీ ఎక్కువైందని చెప్పి ఇలా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన తప్పుపట్టే పరిస్థితి వాళ్ళ.